వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది N3 మిడ్ డే న్యూస్. దిస్ ఇస్ మహిద్. నెల్లూరులో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 11 సీట్లు ఇచ్చినా బుద్ధి మారలేదన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు నగరం 13వ డివిజన్ ఎలమవారి దిన్నెలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను BLA, BLOలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేయర్ దేవరకొండ సుజాత, కార్పొరేషన్ అధికారులతో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజలందరూ సర్ కార్యక్రమాన్ని సహకరించాలని విన్నవించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2014లో మేము ప్రారంభించిన అభివృద్ధి పనులన్నీ నిలిపివేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనులన్నీ తిరిగి మేము ప్రారంభించామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వాళ్లలో మార్పు రాలేదని సెటైర్లు వేశారు. తీరు మార్చుకోకుండా టైంపాస్ విమర్శలు చేస్తున్న వైసీపీకి సరైన గుణపాఠం నేర్పుతారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు అడిషన్స్ కానీ, అంటే ఎవరైనా కొత్తగా వచ్చారు నేను వాళ్ళని ఓటర్స్లో యాడ్ చేయడం కానీ, లేదా ఎవరైనా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా చనిపోయినా వాళ్ళని డిలీట్ చేయడం కానీ, లేదా ఏదైనా పేర్లలో మార్పు కానీ, లేదా వార్డులలో మార్పు కానీ, కాన్స్టిట్యున్సీలో మార్పు కానీ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు. దాని మీద కూడా నిన్న మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళందరికీ దిశానిర్దేశం అవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా చక్కగా చేస్తున్న వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళకి సపోర్ట్గా ఎవరినైతే BLAగా ఇచ్చామో, మేము ప్రతి పార్టీ నుంచి ఒక BLAని ఇస్తారు. ఆ BLAకి ఇచ్చినాడు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చాలా చక్కగా. వాళ్ళకి ఏం పని ఉందండి? వాళ్ళకి ఏం పని లేదు. పనులు జరుగుతున్నాయి, చూడలేకపోతున్నారు. ఏదో ఒకటి విమర్శించాలా? దేనికి విమర్శిస్తున్నారు వాళ్ళు? నేను ఒకటే క్వశ్చన్ వేస్తాను, ఎందుకు ఈ NTR సిజిలో పక్కన వాళ్ళు చేయలేదు? 14-19లో పేదల కోసం చేసింది ఎందుకు చేయలేదు? 204 అన్నా క్యాంటీన్స్ పేదల కోసం ఎందుకు పూసేశారు? తర్వాత 2019 ఫిబ్రవరి నెలలో ఆ రోజు నేనే మినిస్టర్ ఈ శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే దాన్ని వాళ్ళ అది కానీ పూర్తయింటే ప్రతి ఇంటికి చక్కటి వాటర్ వచ్చేది. ఎందుకు చేయలేదు? 1100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేసి 1100 కోట్లు, అంతా ఇంత కాదు చేసి 960 కోట్లు మేము ఖర్చు పెడితే 160 కోట్లు ఖర్చు పెట్టకుండా ఆ 2 ప్రాజెక్టులు ఎందుకు అది చెప్పాలా? అంటే అవన్నీ మేము ఇప్పుడు చేస్తున్నానే, అవన్నీ మేము పూర్తి చేస్తున్నామని భరించలేక ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చెప్పాలని చేస్తాం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. టేకాన్ చేస్తుంటే ఆ 11 సీట్లు రేపు ఎలక్షన్లు 0 అవుతాయి. సీఎం చంద్రబాబుతో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు ఎమ్మెల్యే. నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ సబ్ డివిజన్ రూరల్ ERO భవనాన్ని రిటైర్డ్ లైన్మెన్ పద్మనాభయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. లైన్మెన్ల గౌరవం పెంచే విధంగా పనిచేస్తామన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి. సమాజంలో లైన్ మ్యాన్ల పాత్ర చాలా కీలకమైందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 1,30,00,000తో నిర్మించిన విద్యుత్ భవన్లో సబ్ డివిజనల్ రూరల్ ERO భవన సముదాయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి, విద్యుత్ SC రాఘవేంద్రం, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డిలు విచ్చేశారు. వారికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు రిటైర్డ్ లైన్మెన్ పద్మనాభయ్య చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాల్లో సీఎం చంద్రబాబు ఆశీస్సులతో మెరుగైన కరెంటు సేవలు ప్రజలకు అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగిందని గిరిధర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, లైన్ మ్యాన్లు పాల్గొన్నారు.
సుమారు 1,30,00,000 రూపాయల వ్యయంతో ఏదైతే ఈ నెల్లూరు రూరల్ సబ్ డివిజనల్ ఈఆర్ఓ ఆఫీస్ యొక్క భవన సముదాయాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయిలో ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ప్రజలకు సేవలు అందిస్తున్న లైన్మెన్ల సేవల్ని ప్రత్యేకంగా గుర్తించాలని రిటైర్డ్ లైన్ మ్యాన్ పద్మనాభయ్య గారి చేతుల మీదుగా ఈ యొక్క బిల్డింగ్ ని ఈ 1,30,00,000 రూపాయల ఈ యొక్క ఈఆర్ఓ సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే నా ఆలోచన ఆకాంక్ష ఒకటే, విద్యుత్ శాఖలో అనేక మంది అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఉంటారు, అటు ఏఈలు గాని డిఈలు గాని అందరూ కూడా. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకి అటు కరెంట్ డిపార్ట్మెంట్ కి అనుసంధానంగా ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా లైన్ మెన్ల పాత్ర చాలా కీలకం. అలాంటి లైన్ మెన్ గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి పద్మనాభ గారి చేత చేయించి ఆ లైన్ మెన్ల గౌరవాన్ని ఇంకా పెంచాలని చెప్పని వారి సేవలను గుర్తించాలని ఆలోచన చేసి ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. ఈ సందర్భంగా పద్మనాభ గారిని, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సమర్థవంతంగా విద్యుత్ శాఖ విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్సీ గారిని, ఇతర అధికారులని అందరినీ కూడా, స్థానిక డివిజన్ కార్పొరేటర్ భీమినేని మురారి గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఆఫీసు సపరేట్గా ఉండడం వల్ల, అధికారులు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేసేదానికి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి అందుబాటులో ఉండే విధానం కానీ, సేవ చేసేదానికి కానీ, సేవలు అందించేదానికి కానీ ఇది చాలా ఉపయోగపడుతుందని మీ ద్వారా ప్రజలకందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటుకు సంబంధించి గత 2 సంవత్సరాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా అటు 18 గ్రామాల్లో కానీ అర్బన్లో ఉన్న కొన్నిట్లో కూడా కరెంటు సమస్యను తీర్చగలిగాం. ఇంకా కూడా కొన్ని సమస్యలని అవన్నీ ఇటీవల కాలంలో మీటింగ్ పెట్టి కూడా శాసనసభ్యులు సేదిరెడ్డి గారు అవన్నీ కూడా గుర్తించాం. రాబో రోజుల్లో కూడా ఎక్కడెక్కడ లో వోల్టేజీ కానీ, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ అవసరమో, ఎక్కడెక్కడ సబ్స్టేషన్ అవసరమో అవన్నీ కూడా ఆ శాఖ అధికారులతో మాట్లాడున్నాం. అవి కూడా అన్ని ప్రపోజల్ పెట్టి కరెంటు సమస్య లేని నియోజకవర్గంలాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తామని తెలియజేస్తూ, ఉంగుటూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధర్మరాజు శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి పునాది అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే. గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో వికాసం వైపుగా పయనిస్తుందని ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు పేర్కొన్నారు. ఉంగుటూరు గ్రామంలో మండల ఆఫీస్ నుండి నారాయణపురం వెళ్లే రహదారిలో నరేగా నిధులతో 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ధర్మరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా ప్రణాళికబద్ధంగా పనులు చేపడుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల జనసేన, టీడీపీ, బీజేపీ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 76 బైకులు, 8 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. సంగం మండల కేంద్రంలోని రాళ్లచెలిక ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సీఏ శ్రీనివాసరెడ్డి, సంగం ఎస్ఐ భోజ్య నాయక్, ఏఎస్పేట ఎస్ఐ జిలానీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. వాహనాల పత్రాలను పరిశీలించిన సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 20 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఏ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే సమాచారం అందించాలని సూచించారు. హీరోలు ఉన్న ప్రాంతాల్లో, వనరులుగా ఉన్న ప్రాంతాల్లో ఆర్డినెన్స్ సెర్చ్ పెట్టి రకరకాల పీపుల్ చోటికి వచ్చేసి ఉంటారు. వాళ్ళని అవేర్నెస్ కల్పించడము, తర్వాత ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని చెక్ చేయటము ఈ కార్డినెన్స్ సెర్చ్లో. అలాగే వెహికల్స్,
సస్పెక్టెడ్ పర్సన్స్, రౌడీ షీటర్స్ వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ కార్డినెన్స్ సెచ్లో మేము ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా కవర్ చేసి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా కార్డినెన్స్ సెచ్ చేశాము. అనుమానం ఉన్న బైక్లన్నింటినీ ఒక 20 బైక్స్ని తీసుకొచ్చి అట్లానే 2 ఆటోల్ని తీసుకొచ్చి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్లు, వెహికల్ రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. కలిగిరి పట్టణంలోని బంగ్లా సెంటర్ వెనుక ప్రాంతంతో పాటు మెయిన్ రోడ్డులో శనివారం పోలీసు కార్డన్ సెర్చ్ కార్యక్రమం జరిగింది. సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో వింజమూరు, కలిగిరి, జలదంకి, కొండాపురం ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, ఉమాశంకర్, లతీఫున్నిసా, శ్రీనివాసరావుతో పాటు 30 మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. 56 బైకులు, 6 ఆటోలు స్వాధీనం చేసుకుని వాటి అనుమతి పత్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ అక్కడి స్థానికులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. అమలవుతున్న చట్టాలపై వివరించారు. మీ పరిసరాల్లో మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడినట్టయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా కోరడమైనది. ముఖ్యంగా మోటార్ సైకిల్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు ఈ రోజుల్లో. హెల్మెట్ ధరించాలి, తాగి నడపొద్దు. అది సామర్థ్యానికి మించి ఎక్కువ స్థాయిలో ప్యాసింజర్స్ని ఎక్కించుకొని ఆటోలు కూడా నడపకూడదు. ఈ రోజు నుంచి మన సర్కిల్లో ఉన్న 4 పోలీస్ స్టేషన్లో అధికారులు మరియు సిబ్బంది అందరం కూడా ఆటోలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వర్తించి సామర్థ్యానికి మించి తోలుతున్నటువంటి ఆటోలను సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఆటో వాళ్ళు ఇవన్నీ ముఖ్యంగా గమనిస్తూ ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా వాళ్ళు ప్రయాణించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. 2 లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన అన్నమయ్య జిల్లా పొంగనూరులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్న లారీ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై నుండి చెన్నై జాతీయ రహదారి పొంగనూరు మండలం సుగాలిమిట్టపై శుక్రవారం రాత్రి 2 లారీలు ఎదురెదురు ఢీకొని దగ్ధమయ్యాయి. ప్రమాదంలో పెద్ద లారీ, చిన్న లారీ పూర్తిగా కాలిపోవడంతో పెద్ద లారీలో ఉన్న చెన్నై పీరియంకు చెందిన హయత్ బాషా కుమారుడు సయ్యద్ అలీ తీవ్రంగా గాయపడగా స్థానికులు బాధితులని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏం పేరు నీ పేరు? సయ్యద్ అలీ సార్. ఏ ఊరు మీది? చెన్నై సార్. చెన్నై. ఇక్కడ ఎక్కడి నుండి వస్తావు? అనంతపూర్ నుంచి వస్తున్నాను సార్. ఏం బండి ఇది? కంటైనర్? ఎంటీ బండి సార్. ఏం చేప జరిగేది? ఇప్పుడే సార్. అంటే టైమింగ్ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు సార్. సరే ఓకే, వస్తుంది అంబులెన్స్ వస్తుంది, పంపిద్దాం నిన్ను. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరిలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. కళలు మన వారసత్వ సంపద అని తెలిపారు వెంకయ్యనాయుడు. మన వారసత్వాన్ని, ఆచార వ్యవహారాలను మన పెద్దలు కళ్లల్లోనే నిక్షిప్తం చేశారని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నమయ్య కీర్తనలను అద్భుతంగా ఆలపించిన గర్మెళ్ల అనిల్ కుమార్ ను అభినందించారు. ముందుగా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఉన్న బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులకు ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఇదే వేదిక నుంచి జైన్ సంఘం ద్వారా ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలతో పాటు ఇతర స్టేషనరీ సామాగ్రిని అందించారు. ఈ దిశగా చొరవ తీసుకున్న స్వర్ణ భారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్, జైన్ సంఘం సభ్యులను వెంకయ్యనాయుడు అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వర్ణ భారత్ ట్రస్ట్ వెంకటాచలంలో వెంకయ్యనాయుడు మొక్కలను నాటారు. కళలంటే కేవలం వినోదం మాత్రమే కాదని, అది విజ్ఞాన భాండాగారమని, అందుకే భారతీయ కళలన్నీ శాస్త్రాలుగా గౌరవాన్ని అందుకుంటున్నాయని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలలో స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతిని రక్షించుకోవాలి. ప్రకృతి అంటే ఏమిటి? నదీ నదాలు, నదులు, అలాగే నీరు, ఎక్కడున్న నీరైనా సరే, అలాగే చెడు పచ్చదనం, అలాగే అటు చంద్రుడు రాత్రిపూట మనకి చల్లదానిస్తాడు, సూర్యుడు మనకి కావాల్సిన యొక్క విటమిన్లు అవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాడు. అందుకని ఉదయాన్నే సూర్యోదయం పాటు చేయాలి, సూర్యాస్తమయానికంతా పనులు చేసుకోవాలి. ప్రకృతిని గౌరవించడం అది. రెండవది, రాత్రిపూట చంద్ర
ఉదయం అయిన తర్వాత కాసేపు చంద్రుడి బయటకు వచ్చి మనం అపార్ట్మెంట్ లాగా తయారైపోయాం కాబట్టి చాలామంది కనబడకపోవచ్చు. కానీ అవకాశం ఉన్న వాళ్ళందరూ చంద్రుడిని కూడా చూడాలి, గౌరవించాలి. దీంతోపాటు మన ప్రకృతిలో ఉన్నట్టు అనేక ప్రాణులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనతో పాటు వాటిని జీవించేట విధంగా మనం ప్రోత్సహించాలి. చీమకు చక్కెర పెట్టి, పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువులు దండం పెట్టేటికి పవిత్రమైన జాతి మనం. మళ్ళీ ఒకసారి చెప్తానండి ఆ లైన్. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి నాగరి ప్రతిరోజు, చెట్లకు బొట్టు పెట్టి, పశువులు దండం పెడతాం మనం పశువుల పండుగ రోజు. ఎందుకంటే మన వ్యవసాయ దేశం, మన జీవనాధారం ముఖ్యంగా వ్యవసాయం. ఎంత పరిశ్రమలు వచ్చినా, ఎంత ఐటీ సెక్టర్ వచ్చినా, మనం మౌలికంగా మన యొక్క జీవితాలన్నీ కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నాయి. వ్యవసాయం ద్వారా వచ్చే వ్యవసాయమే మన ఆదాయంగా ముఖ్యంగా ఉంటుంది. మనకి ఆ అన్నం పట్టించేటికి అన్నదాతను, ఆ రైతులను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, గౌరవించాలి. ఎందుకంటే ఏ మనిషి కూడా అన్నం లేకుండా జీవించలేడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ప్రకృతి పరిరక్షణలో మనం అందరం పోగపడాలి. ఒకటి, ఈ యొక్క యంత్రాలను ఉపయోగించే అవసరాన్ని తగ్గించాలి వీలైనంత వరకు. దాంతోపాటు ఈ కాలుష్యం అయితే వస్తుందో ఈ వాహనాల వల్ల ఆ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. మనమంతా ఈ డీజిల్, పెట్రోల్ నుంచి నిదానంగా ఎలక్ట్రికల్ వాహనాల వైపు మనం పడాలి. పెరుగుతున్నాయి. దాంతోపాటు బస్ ఛార్జీలు పెరుగుతాయి. అదేవిధంగా విమాన ఛార్జీలు కూడా పెరుగుతాయి. కొన్ని విమానాల సర్వీసులు అయితే కొన్ని తగ్గించేశారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఫ్యూయల్ అయితే ఉందో అది ఇంకా కాస్ట్, దాన్ని మన దగ్గర లేదు, తెచ్చుకోవాలి. సో ఈ ఇబ్బందులనే చెప్తున్నాం. అందుకని ఇప్పుడు మనం శాంతి కాముకున్నాం. భారతదేశం శాంతి కాముకురాలు. వీ నెవర్ వాంట్ వార్, వీ వాంట్ టు లివ్ ఇన్ పీస్. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. If you have tension, you cannot pay attention, and have retention, you will do very pretension. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. శాంతి, మనసులో శాంతి సంగీతం ద్వారా మనకు లభిస్తుంది. కుటుంబంలో శాంతి, మనందరం ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతియుతంగా జీవించడం. తర్వాత సమాజంలో శాంతి, తర్వాత జిల్లాలో శాంతి, తర్వాత రాష్ట్రంలో శాంతి, తర్వాత దేశంలో శాంతి, తర్వాత ప్రపంచం కూడా శాంతియుతంగా జీవించాలి అనేది మనం. సర్వే జనా సుఖినో భవంతు. ఇందుకూరుపేటలో జరిగిన సర్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కొత్త ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దొంగ ఓట్లు తొలగింపు, ఓటరు మ్యాపింగ్ లక్ష్యంగా పనిచేయాలని కోరారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. టీడీపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, నాయకులు, కార్యకర్తలు తమ కష్టంతో కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించారని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి అన్నారు. శుక్రవారం ఇందుకూరుపేట మండలంలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్లు సర్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ, కోవూరు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక మహిళకు అవకాశమిస్తే కార్యకర్తలు, నాయకులు తన వెంట ఉండి 55,000 భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో గుంతలమయమైన రోడ్లతో ప్రజలు నరకం చూశారని, నేడు నెల్లూరు, మైపాడు రోడ్డు, కొరుటూరు రోడ్డు గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, విద్యుత్ దీపాల పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నిత్యం ప్రమాదాలు జరిగే ప్రధాన రహదారి జంక్షన్ వద్ద యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశామని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమని, ప్రతి ఓటు విజయానికి ప్రతిపాదిక అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు భవిష్యత్తు తరాల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఒక మొక్కను నాటాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఆమె ప్రజలకు, అధికారులకు, కార్యకర్తలకు మొక్కలు పంపిణీ చేశారు. స్థానిక డేవిస్పేటలోని కూరగాయల దుకాణాలను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి, ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్రనాయుడు, జడ్పీటీసీ వైస్ చైర్మన్ విజయమ్మ, బీసీసీఎల్ అధ్యక్షులు మారుబైన జనార్దన్ గౌడ్, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, కోఆపరేటివ్ బ్యాంకు త్రిసఖ్య సభ్యులు పెనుబల్లి కృష్ణ చైతన్య, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇందుకూరుపేటలో చూస్తే 48,741 ఓట్లుంటే 19,008
ఓట్లు మాత్రమే మ్యాపింగ్ జరుగుతుంది. సో మిగిలినవి చాలా ఉన్నాయి. అంటే ప్రతి గ్రామాల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాయకులందరినీ కూడా నేను దీని మీద కొంచెం శ్రద్ధ చూపించండి. మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఓట్లు సరిగ్గా ఉన్నాయో లేదో మీరందరూ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువ నాయకులు రాబోయే రోజుల్లో ఓటుతో మనకి ఎంత అవసరమో మీరందరూ గుర్తించి ఈ ఓటు నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మీరు పాలు పంచుకోవాలి. నేను మళ్ళీ 17వ తేదీ ఎప్పుడో ఒకసారి కలుసుకున్నప్పుడు ఇప్పటికి 53% ఉంది ఇందుకూరుపేట, అది 100% చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితాను జాగ్రత్తగా గమనించాలి. వీక్ గా ఉన్న పోలింగ్ బూతులను కూడా ఎక్కడ సరి చేసుకోవాలో కూడా దాని మీద శ్రద్ధ చూపించి పనిచేయాలి. అలాగే జూన్ 15 నుంచి జూలై 14 వరకు డోర్ టు డోర్ వెళ్ళి ఓటర్లను పరిశీలించుకోవాలి. మీకు గాన ఎవరైనా దొంగ ఓట్లుండి అలాంటి తీమంటే తీగపైన దానికి ఏమైనా ఎగ్జంప్షన్లు పెట్టినా, కొత్త ఓట్లు ఎక్కించడానికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎవరితో ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా మన ఆఫీస్కి వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేయాలి. నేను వెంటనే ఆ సమస్యని పరిష్కరిస్తానని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. టీడీపీ సభ్యులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికి తెలుసు, కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్ల పాలన మీరు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు అది కూడా వాళ్ళకి వివరించాలి. ఏ రకంగా మనం సూపర్ 6 హిట్ చేసుకున్నాం, అదేవిధంగా ఏ రకంగా మనం రోడ్లు మన కాన్స్టిట్యున్సీలో ఏమేమి మంచి జరిగాయో కూడా మీరు ప్రజలకు వివరించాలి. ఇవన్నీ ఒకటైతే ప్రతి ఓటు విలువైంది, ప్రతి పోలింగ్ బూత్ బాధ్యత కూడా మందే అని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్లు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇందుకూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ నాయకుల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకి లేదని హెచ్చరించారు వైసీపీ నాయకులు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండలంలోని పున్నూరు గ్రామంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు అత్యవసర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లో పార్టీలు మారడం కంటే ప్రజలకు సేవ చేయడం, గ్రామాల అభివృద్ధి పనులే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలంతా ప్రస్తుత రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రాంతీయ అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. మండలంలో కీలకమైన కాజ్వే, మైపాడు రహదారి, అలాగే పల్లిపాలెం వంతెన వంటి భారీ అభివృద్ధి పనులన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీలు, మహిళలు, యువతకు ఇచ్చిన సూపర్ 6 హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ముంగర శ్రీకాంత్ యాదవ్, రూప్ కుమార్, ప్రసాద్ యాదవ్, ఫరీంద్రనాయుడు, మైపాడు సుబ్రహ్మణ్యం, పంబాల జనార్దన్ రెడ్డి, బివి రమణయ్యతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు వెనుపోటుదారుడు, నారా లోకేష్ రెడ్డపుక్కు పాలన పరిపాలిస్తున్నాడు అని ప్రజలందరూ ఈనాడు విసుగుపుట్టి మీరు ఎప్పుడెప్పుడు పోతారా, ఈ 2 సంవత్సరాల కాలంలోనే ప్రజలకి ఇంత ఎరక్త కలగడం అంటే అది చిన్న విషయం కాదు. మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన అత్యాచారాలు, మీరు చేసిన రోడ్డెక్కితే వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు ఉంటారా, అందరూ ఈ దెబ్బకి అందరూ ఇదైపోతారనే ఆందోళన కూడా కలుగుతుంది ప్రజలకి. ఆయన పాలన బాగలేదు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోనే అతను విఫలమయ్యాడు కాబట్టి మా వైసీపీ వాళ్ళందరం దీన్ని ఖండిస్తూ 14 మీరు ఎక్కే టయానికి 39,000 లక్షల పెన్షన్లు ఇస్తున్నారు మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడున్న విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 39 లక్షల నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికీ మేము 60 లక్షలకి తీసుకుపోయాం. మేము దిగేసే మీ చేతికి ఇచ్చే టయానికి 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు 2 ఏళ్ల తర్వాత 62 లక్షలు, మీరు మొన్న మేలో ఇచ్చింది 62,36,000 మందికి ఇచ్చారు మీరు పెన్షన్. డబ్బులకు సమస్య కాదు, మనుషులు ఇక్కడ చెప్పండి మీరు లెక్క. డబ్బులు మేము 3,000 ఇస్తున్నాం, మీరు 4,000 ఇస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు, పెన్షన్లు తగ్గించేశారు. అర్హులకి ఇంకా 2 ఏళ్ళ నుంచి అర్హులు మీకు పెరగలేదా? చనిపోయిన వాళ్ళు ఇంక పుట్టలే, ఎవరు ఏజ్డ్ కాలేదా?
మీరు అదొక్కటే కాదు మేము అడిగేది. అది ఇస్తామన్న 1500 ఎక్కడికి వెళ్ళాయి? ప్రతి మనిషికి మీరు 15,000 ఇస్తామన్నారు బిడ్డకి. ఏమైనా 15 మేము అడిగేది అవి. మీరు ఈ సంవత్సరం పుస్తకాలకు బ్యాగులు ఇవ్వగలుగుతున్నారా? బూట్లు ఇవ్వగలుగుతున్నారా? అవి చెప్పండి. మీకు అభివృద్ధి కనిపెట్టలేదా అంటున్నారు. మాకు కనిపిస్తుంది, మీకు కనపట్లేదు అది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.